హాయ్ గాయ్స్, నేను మీ ప్రభాకర్. వెల్కమ్ టు తెలుగు మిస్టరీ. ఒక అమ్మాయి కోచింగ్ క్లాస్లో కూర్చుని ఉంది. అందరూ ట్రైనర్ చెబుతున్న పాఠాలను శ్రద్ధగా వింటున్నారు. కానీ ఆ అమ్మాయి మాత్రం అతని వైపే చూస్తోంది. అతని నిర్మలమైన ముఖం, అందరితో మాట్లాడే తీరు, ప్రశాంతమైన స్వభావం ఆమెను కట్టిపడేశాయి. అతడు తన చుట్టుపక్కల ఉంటే చాలు నిమిషాలు గంటలు ఇట్టే కరిగిపోతాయి. అతడు లేని సమయం భారంగా, అంతా వృధాగా అనిపించేది. తినాలనిపించట్లేదు, తాగాలనిపించట్లేదు, ఏ పని చేయబుద్ధి కావట్లేదు. ఎప్పుడు అతని పక్కనే ఉండాలని అనిపిస్తోంది. అతడు ఆప్యాయంగా పేరు పెట్టి పిలుస్తుంటే తన పేరులో ఇంత మాధుర్యం ఉందా అని ఆమెకు అప్పుడే తెలిసింది. ఇంతగా నచ్చిన అతనితోనే జీవితం పంచుకోవాలని నిర్ణయించుకుంది. క్లాసులో ఆమె ఓరచూపులు అతని వీపుకు గుచ్చుకుంటున్నాయి. కానీ అతడు పట్టించుకోవట్లేదు. ఏదో ఒక సమయంలో అతని చూపు నాపై పడదా, నన్ను కన్నెత్తి చూడడా అని ఆ క్షణం కోసం వేచి చూస్తోంది. అతన్ని అలా చూస్తూనే కలల లోకంలో విహరిస్తోంది. అతనితో పెళ్లి జరిగినట్లు, వారికి అందమైన బిడ్డ పుట్టినట్లు ఒక ప్రపంచాన్నే ఊహించుకుంది. ప్రేమ అనే భావన అమృతం కన్నా తీయగా, కలలేమో ఆకాశం కన్నా పెద్దగా అనిపిస్తున్నాయి. ప్రేమ ఇద్దరి మధ్య పుడుతుంది, కానీ రెండు కుటుంబాల సమ్మతితో పెళ్లి జరగాలని అంటుంటారు. కానీ వారి మధ్య మతాలే కాదు, సోషల్ స్టేటస్ కూడా వేర్వేరుగా ఉంది. ఈ ప్రేమ పశ్చిమ బెంగాల్నే కుదిపేస్తుందని అప్పుడు ఎవరూ ఊహించలేదు. 30 ఏళ్లకు పైగా పాలించి కంచుకోటగా ఉన్న వెస్ట్ బెంగాల్లో కమ్యూనిస్టు పార్టీ అధికారం కోల్పోవడానికి ఈ కేసు కూడా ఒక కారణమవుతుందని ఎవరు అనుకోలేదు. ఇంతకీ ఆ ప్రేమ ఫలించిందా లేదా? ఆ ప్రేమికులకు ఏమైంది? ఆ తర్వాత ఎలాంటి సంఘటనలు జరిగాయనే పూర్తి వివరాలను ఈ వీడియోలో చూద్దాం. అది ఫిబ్రవరి 2004. అది కలకత్తాలోని పార్క్ స్ట్రీట్. అది పార్ష్ ఏరియా. ఎప్పుడు రద్దీగా ఉంటుంది. పెద్ద పెద్ద రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్, పార్కులు, ఎంటర్టైన్మెంట్ అని చాలామంది రోడ్లపై తిరుగుతుంటారు. అదే పార్క్ స్ట్రీట్లో అరేనా మల్టీమీడియా అనే ఇన్స్టిట్యూట్ ఉంది. అక్కడ గ్రాఫిక్ డిజైనింగ్, వీడియో ఎడిటింగ్, యానిమేషన్ నేర్పిస్తుంటారు. అప్పట్లో ఈ కోర్సులకు భలే డిమాండ్ ఉండేది. చాలామంది ఈ కోర్సులు నేర్చుకునేవారు. అరేనా మల్టీమీడియా ఇన్స్టిట్యూట్లో రిజ్వానుర్ రెహమాన్ అనే అతడు ట్రైనర్గా పనిచేసేవాడు. అతని వయసు 27 సంవత్సరాలు. అదే టైంలో ఆ ఇన్స్టిట్యూట్కు ఒక అమ్మాయి వచ్చింది. ఆమె పేరు ప్రియాంక తోడి. వయసు 23. ఆమె లక్స్ ఇండస్ట్రీస్ అధినేత అశోక్ తోడి కూతురు. గొప్ప ధనవంతుల కుటుంబంలో పుట్టింది. ఆమె ఈ కోర్సు నేర్చుకుని ఉద్యోగం చేయాలనే ఉద్దేశంతో రాలేదు. తనకు అందులో ఆసక్తి ఉండడం వల్ల నేర్చుకోవడానికి వచ్చింది. ఆమెకు రిజ్వాన్ను చూడగానే నచ్చాడు. ప్రశాంతమైన వదనం, అమాయకత్వం నిండిన ముఖం, నిర్మలమైన మనసు, అందరినీ కలుపుకోపోయే తత్వం ఆమెను ఆకర్షించాయి. ఎప్పుడూ అతన్నే చూడాలని, అతనితో మాట్లాడాలని ఉవ్విళ్ళూరిపోయేది. అతడు పక్కనుంటే హాయిగా అనిపించేది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ రోజంతా భారంగా గడిచిపోయేది. తిరిగి క్లాస్కు ఎప్పుడు వెళతానా, రిజ్వాన్ను ఎప్పుడు చూస్తానా అని ఆలోచించేది. అతని నవ్వు, మాటలు, చూపులు ఆమె గుండెల్లో శుతిమెత్తగా గుచ్చుకునేవి. అతడు క్లాస్ చెబుతుంటే ఆమె మాత్రం అతనితో జీవితాన్ని ఊహించుకునేది. ప్రేమ అనే బీజం హృదయంలో నాటుకున్న తర్వాత మనసు మనిషిలో లేదు. అతనిపై పొంగుకొస్తున్న ప్రేమను చెప్పాలని అనుకుంది. కోర్సు నేర్చుకోవడం కోసం వెళ్ళిన ఆమె కొన్నాళ్లకు కేవలం అతన్ని చూడడం కోసమే క్లాసులకు వెళ్ళేది. ఒకరోజు తన క్లాస్మేట్ దగ్గరికి వెళ్ళి చెవిలో ఏదో గునిగింది. ఆ మాట విని ఆ ఫ్రెండ్ ఆశ్చర్యంగా చూసింది. ఏయ్, నువ్వు చెప్పేది నిజమా అంది. ఆ తర్వాత నేరుగా వెళ్ళి రిజ్వాన్కు విషయం చెప్పింది. ఆ మాటలు విని అతడు కూడా షాక్ అయ్యాడు. ఆమె స్టేటస్ ఏంటి, నా స్టేటస్ ఏంటి, వారిద్దరి మధ్య ఆంతర్యం అంతా ఇంతా కాదు. అతడు షాక్లోనే ఉండిపోయాడు. మరుసటి రోజు కాఫీ షాప్లో కూర్చుని ఉన్న రిజ్వాన్ దగ్గరకు ప్రియాంక వచ్చింది. ఆమె చెప్పిన విషయాన్ని అతడు నమ్మలేకపోతున్నాడు. అతడు ఆశ్చర్యంతో ఆమెనే చూస్తుంటే అప్పుడు ఆమె ఏమంటుందంటే, మొదట నేను గ్రాఫిక్ డిజైనింగ్ నేర్చుకోవడానికే ఈ ఇన్స్టిట్యూట్లో చేరాను. కానీ ఇప్పుడు మాత్రం మిమ్మల్ని చూడడానికే ఇక్కడికి వస్తున్నా. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని ప్రపోజ్ చేసింది. ఆ మాటలు ఇంకా అతడు నమ్మలేకపోతున్నాడు.
ఆమె ప్రేమించేంతగా నా దగ్గర స్పెషాలిటీ ఏంట్రా అని ఆశ్చర్యపోతున్నాడు. నేను ఒక సాధారణ ట్రైనర్ను, నన్ను ఎందుకు ప్రేమిస్తున్నావని అతడు అడిగాడు. అప్పుడు ఆమె, ప్రేమ అనేది గుడ్డిది, అది ఎవరిపై ఎప్పుడు కలుగుతుందో ఎవరికీ తెలియదు, మిమ్మల్ని చూడగానే నచ్చారు, అందుకే ప్రేమిస్తున్నా అని చెప్పింది. వెస్ట్ బెంగాల్లోని గొప్ప ధనవంతుల కుటుంబంలో ప్రియాంక పుట్టింది. ఆమె తండ్రి టెక్స్టైల్ ఫ్యాక్టరీ యజమాని, లక్స్ ఇండస్ట్రీ అధినేత. కానీ రిజ్వాన్ లోయర్ మిడిల్ క్లాస్కు చెందినవాడు. వారిద్దరి మధ్య అంతరం ఆకాశం భూమికి మధ్య ఉన్నంత తేడా ఉంది. ఆమె మేడలు మిద్దెల్లో ఉంటే ఇతడు చిన్న ఇంట్లో ఉంటున్నాడు. ఆమె కార్లలో తిరుగుతుంటే ఇతనికి కనీసం బైక్ కూడా లేని పరిస్థితి. ఆమె వేసుకునే దుస్తుల్లో, తినే తిండిలో లగ్జరీ కనిపిస్తుంది. కానీ ఇతడు వేసుకునే బట్టల్లో, ఇతర వ్యవహారాల్లో పేదరికం కనిపిస్తుంది. ఇలాంటి అమ్మాయి నన్ను ప్రేమిస్తోందా అని రిజ్వాన్ షాక్ అయ్యాడు. కానీ ఆమె మాత్రం డబ్బును చూడలేదు, అతని మనసును మాత్రమే చూసింది. పాఠం చెప్పడంలో అతని ప్రతిభ, అందరితో మర్యాదగా మసులుకునే విధానం ఆమెను ఆకర్షించాయి. అతని వ్యక్తిత్వం ముందు ఆస్తులు, అంతస్తులు ఆమెకు కనిపించలేదు. అతని గుణం ఆమె విలాసవంతమైన జీవితాన్ని మర్చిపోయేలా చేసింది. కానీ ఆమె మాటలు విన్న రిజ్వాన్, మన ఇద్దరి ప్రపంచాలు వేర్వేరు, మీరు ధనవంతులు, మేం పేదవాళ్ళం, అంతేకాదు మతాలు కూడా వేరే, భవిష్యత్తులో చాలా సమస్యలు వస్తాయి, ఇది నాకు కరెక్ట్ అనిపించట్లేదు అని పక్కకు తప్పుకున్నాడు. అతడు ఫ్యాకల్టీగా పనిచేస్తుండడం వల్ల భవిష్యత్తు గురించి ఆలోచించగలిగాడు. ముందు ముందు ఎలాంటి సమస్యలు వస్తాయో ఊహించగలిగాడు. కానీ ప్రియాంక మాత్రం అతన్ని వదలలేదు. అతని ప్రేమ కోసం పరితపించిపోయింది. తన ప్రేమను అతనికి కంటిన్యూగా వ్యక్తపరిచేది. నువ్వే నా జీవితం, నువ్వు లేకుండా నేను లేను, ఈ జన్మ నీ కోసమే, నువ్వు నో చెబితే నా పుట్టుకే వృధా, మనం కలిసే ఉందాం, ఏ సమస్య వచ్చినా ఇద్దరం కలిసే ఎదుర్కొందాం, ధైర్యంగా నిలబడదాం అని చెప్పేది. ఆమె ఏదో సరదాగా చెప్పిందేమో అనుకున్న రిజ్వాన్కు ఆమె మాటల్లో సీరియస్నెస్ అర్థమైంది. ఆమె కంటిన్యూగా తన లవ్ గురించి చెప్పి అతని మనసులో ప్రేమ అనే విత్తనం నాటింది. ఇక ఇద్దరి మనసుల్లో ప్రేమ అనే మొలకలు పెరిగి పెద్దవై వృక్షంలా పాతుకుపోయాయి. ఒకానొక సమయంలో రిజ్వాన్ కూడా ప్రియాంకను లవ్ చేయడం స్టార్ట్ చేశాడు. ఇలాంటి సమయంలో ప్రియాంక ఇంట్లో సంబంధాలు చూడడం స్టార్ట్ చేశారు. ఈ విషయం తెలిసి ప్రియాంక షాక్ అయింది. తన మనసుకు నచ్చిన రిజ్వాన్ను పెళ్లి చేసుకుని హాయిగా జీవిద్దామని అనుకుంటుంటే పేరెంట్స్ సంబంధాలు చూడడంతో ఆమె తలపై పిడుగు పడినట్లు అనిపించింది. ఇక ఈ ప్రేమ జంట తరచుగా కలుసుకుని మాట్లాడుకునేవారు, భవిష్యత్తు గురించి కలలు గనేవారు. ఎట్టి పరిస్థితుల్లో మనం విడిపోవద్దని అనుకున్నారు. ప్రియాంకకు ఇంట్లో సంబంధాలు చూస్తున్నందువల్ల అంతకంటే ముందే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆగస్టు 18, 2007వ తేదీన రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఆ పెళ్లి వారి జీవితాలకు రక్షణగా ఉంటుందని అనుకున్నారు. పెళ్లి చేసుకున్నాక పెద్దలకు చెప్పలేదు. ఇప్పుడు ఎవరింటికి వారు వెళ్దాం, మీ ఇంట్లో చెప్పి నువ్వు ఒప్పించు, మా ఇంట్లో చెప్పి నేను ఒప్పిస్తా అని అనుకున్నారు. ఎలాగైనా చేసి పెద్దలను ఒప్పించి కలిసి కాపురం చేయాలనేది వారి కోరిక. వారు దూరంగా ఎవరింట్లో వారు ఉన్నప్పటికీ వారి మనసులు మాత్రం కలిసే ఉండేవి. ఇదే సమయంలో ప్రియాంకకు ఆమె తండ్రి ఒక ఫోటో చూపించి, నీకోసం పెళ్లి కొడుకును చూశాను, ఎలా ఉన్నాడో చెప్పు అని అన్నాడు. ఆ మాట వినగానే ఆమె స్టన్ అయిపోయింది. రిజ్వాన్కు ఎక్కడ దూరం అవుతానో అని ఆందోళన పడింది. అదే భయంతో వెంటనే రిజ్వాన్కు విషయం చెప్పింది. ఇక విడివిడిగా ఉంటే విడగొడతారని భయపడ్డారు. అందువల్ల కలిసే ఉండాలని నిర్ణయించుకున్నారు. వారు ఇలా అనుకున్న వారంలోనే ప్రియాంక తండ్రికి పిడుగు లాంటి వార్త తెలిసింది. ప్రియాంక ఉదయం గ్రాఫిక్ డిజైనింగ్ క్లాస్కు వెళ్ళింది. మధ్యాహ్నం తన చెల్లికి కాల్ చేసి, నేను రిజ్వాన్ను పెళ్లి చేసుకున్నాను, అతనితోనే ఉంటాను, ప్రస్తుతం అతని ఇంట్లోనే ఉంటున్నాను, ఈ విషయం నాన్నకు చెప్పు అంది. ఆ మాట విని షాక్ అయిపోయిన ఆ చెల్లెలు నేరుగా తండ్రి దగ్గరకు వెళ్ళి విషయం చెప్పింది. ఇదంతా విన్న తర్వాత ఆ తండ్రి షాక్ అయ్యాడు. నా కూతురు నాకు చెప్పకుండా పెళ్లి చేసుకుందా, అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు నా దగ్గర ఈ విషయం దాచిపెట్టిందా అని నమ్మలేకపోయాడు. మొదట చాలా కోపం వచ్చింది, కానీ కూతురును వదులుకోలేకపోయాడు. గుండెల మీద పెట్టుకుని పెంచుకున్న కూతురు తెలుసో తెలియకో ఏదో తప్పు చేసి ఉంటుంది, అంత మాత్రాన తనపై ద్వేషం పెంచుకోవాలా అని అనుకున్నాడు. ఎలాగైనా తిరిగి ఇంటికి తీసుకురావాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే తన తమ్ముడు, బావమరిదికి కాల్ చేశాడు. వాళ్లను రిజ్వాన్ ఇంటికి పంపి ప్రియాంకను ఒప్పించి ఇంటికి తీసుకురమ్మని చెప్పాడు. వారిద్దరూ ఇన్స్టిట్యూట్కు వెళ్లారు. రిజ్వాన్ ఇంటి అడ్రస్ తెలుసుకున్నారు. కలకత్తాలోని కరియా అనే ప్రాంతంలో రిజ్వాన్ ఇల్లు ఉందని తెలిసింది.
రిజ్వాన్ ఇంటికి వెళ్లి ప్రియాంకను బయటకు పిలిచి మాట్లాడారు. ఇక ఏమీ ఆలోచించకుండా ఇంటికి రా అని నచ్చజెప్పి తీసుకెళ్లడానికి ప్రయత్నించారు. కానీ ఆమె మాత్రం నేను రానంటే రాను అంది. నా జీవితం ఇక రిజ్వాన్తోనే, మీరు ఒప్పుకుంటే మమ్మల్ని ఆశీర్వదించండి, లేదంటే మమ్మల్ని ప్రశాంతంగా బతకనివ్వండి, అంతేకాని మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు అని అంది. అప్పుడు వారు అక్కడి నుంచి సైలెంట్ గా వెళ్ళిపోయి విషయం అంతా ప్రియాంక తండ్రికి చెప్పారు. ఈ మాటలు విని కోప్పడిన అతడు తన కూతుర్ను రిజ్వాన్ కిడ్నాప్ చేశాడని పోలీస్ స్టేషన్ లో కేసు ఫైల్ చేశాడు. రిజ్వాన్ ప్రియాంకను స్టేషన్ కు రప్పించారు. రిజ్వాన్ నిన్ను బలవంతంగా ఇంటికి తీసుకెళ్లాడా అని ప్రియాంకను పోలీసులు అడిగితే అతడు నన్ను కిడ్నాప్ చేయలేదు, నేనుగా అతన్ని నచ్చి మెచ్చి వెళ్ళిపోయాను, ఇప్పటికే మేము రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నామని సర్టిఫికెట్ ను కూడా చూపించింది. కూతురు మాటలను నేరుగా విన్న తండ్రి కుదేలయ్యాడు. అయినా ఆమెపై ఏమాత్రం ప్రేమ తగ్గలేదు. ఆమెతో ఏం చెప్పాడంటే, ప్రియాంక, నువ్వు ఇప్పటి వరకు లగ్జరీ జీవితం గడిపావు, కష్టాలు ఎలా ఉంటాయో కూడా నీకు తెలియదు, కానీ నువ్వు రిజ్వాన్తో వెళ్ళిపోతే చాలా కష్టాలు పడతావు. అంతేకాదు వారు ముస్లింలు, మనం హిందువులం, మన సంస్కృతి సంప్రదాయాలు ఎప్పటికీ కలవవు. నిన్ను అల్లారు ముద్దుగా పెంచుకున్నాను, కానీ నా గుండెల మీద తన్ని వెళ్ళిపోతావా అని కంటనీరు పెట్టుకున్నాడు. నువ్వు ఇంటి నుంచి వెళ్ళిపోయావని తెలిస్తే మన పరువు మర్యాదలు ఏమవుతాయి? నేను సమాజంలో తలెత్తుకుని ఎలా తిరగగలను? మన బంధువుల్లో నన్ను ఎవరైనా గౌరవిస్తారా? నీ తండ్రి ఇలా ఇబ్బందులు పడడం నీకు ఇష్టమేనా? నిన్ను కని పెంచినందుకు ఇన్ని అవమానాలు పడాల్సిందేనా? బాగా ఆలోచించుకో, అప్పుడే నీకు అర్థమవుతుంది. ఇక మారు మాట్లాడకుండా ఇప్పుడే ఇంటికి వచ్చి అని బతిమిలాడాడు. కానీ ప్రియాంక మాత్రం అతని మాటలు వినలేదు. లేదు నాన్న, నా జీవితం ఇక రిజ్వాన్తోనే అని డిసైడ్ అయ్యాను. అతనితో కలిసి జీవించేటప్పుడు ఎన్ని కష్టాలైనా పడతాను. అతను పక్కనుంటే నాకు అవన్నీ చిన్నవిగానే కనిపిస్తాయి, కానీ రిజ్వాన్ లేని జీవితాన్ని అస్సలు ఊహించుకోలేనని కరాఖండిగా చెప్పింది. వీరిద్దరూ మేజర్లు కాబట్టి ఇదంతా విన్న పోలీసులు రిజ్వాన్తోనే ప్రియాంకను పంపించారు. కానీ ఆ తర్వాతే ఈ కేసులో ప్రియాంక తండ్రి దగ్గరున్న డబ్బు తన ప్రభావాన్ని చూపించడం స్టార్ట్ చేసింది. కొన్ని రోజులకు రిజ్వాన్ దగ్గరకు వెళ్లిన పోలీసులు ప్రియాంక తండ్రి గొప్ప ధనవంతుడు, అతనితో వైరం పెట్టుకోకు, నీకు చాలా డబ్బులు ఇప్పిస్తాం, కానీ ప్రియాంకను మాత్రం వదిలేయని బేరం మాట్లాడారు. ఇదిగో చూడయ్యా, ప్రియాంక తండ్రి గాని నీపై తప్పుడు కేసులు పెట్టాలని అనుకుంటే నువ్వు బయటకే రాలేవు. అప్పుడు నీ జీవితం కోర్టులు కేసులు అంటూ తిరగడానికే సరిపోతుంది, ఎక్కువ కాలం జైల్లోనే ఉంటావని భయపెట్టారు. కానీ రిజ్వాన్ మాత్రం డబ్బుకు బెదిరింపులకు లొంగలేదు. సార్, ఈ పెళ్లి చేసుకుంటే ఏమేం సమస్యలు వస్తాయో నేను ముందుగానే ఊహించాను. బాగా ఆలోచించే ప్రియాంకను పెళ్లి చేసుకున్నాను. నాకు కావాల్సింది ప్రియాంకతో కలిసి జీవితం పంచుకోవడం, అంతే తప్ప ఆమె తండ్రి దగ్గర ఉన్న డబ్బు కాదు. నేను బాగా చదువుకున్నాను, నా భార్యను పోషించుకునే సత్తా నాలో ఉంది అని సమాధానం ఇచ్చాడు. కానీ అప్పుడు కూడా పోలీసులు వారిని ప్రశాంతంగా ఉండనివ్వలేదు. ఆ జంట ఎక్కడికి వెళ్ళినా డేగ కళ్ళతో పర్యవేక్షించేవారు. అందువల్ల రిజ్వాన్, ప్రియాంక భయపడ్డారు. మమ్మల్ని ప్రశాంతంగా బతకనివ్వరా అని బాధపడ్డారు. ప్రియాంక తండ్రి పోలీసుల ద్వారా బెదిరిస్తున్నాడని జిల్లా ఎస్పీ, పోలీస్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్కు రిజ్వాన్ కంప్లైంట్ లెటర్స్ రాశాడు. కానీ అప్పుడే రిజ్వాన్కు అసలు విషయం తెలిసింది. పోలీసు ఉన్నతాధికారులకు అంతా తెలిసే ఇది జరుగుతోందని. ఎందుకంటే అతడు రాసిన కంప్లైంట్ పై ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. పైగా లోకల్ పోలీసులు ఏమన్నారంటే, కమిషనర్కు ఫిర్యాదు చేస్తే అంతా సరైపోతుందని అనుకున్నావా? ఇదంతా వారికి తెలియకుండానే జరుగుతుందని అనుకున్నావా? వారికి బాగా తెలుసు. మర్యాదగా ప్రియాంకను ఆమె తండ్రి దగ్గరకు పంపు అని పోలీసులు రిజ్వాన్ను బెదిరించారు. కానీ అప్పుడు రిజ్వాన్ బంధువులు ఏం చెప్పారంటే, మీరు ఇలాగే బెదిరిస్తే మేము రిజ్వాన్ పక్కన ఉండి ఆందోళనలు చేయాల్సి వస్తుందని చెప్పారు. ఇదంతా తెలుసుకున్న ప్రియాంక తండ్రి ఒక ప్లాన్ వేశాడు. ప్రియాంక తండ్రి ప్లాన్ ప్రకారం రిజ్వాన్ ఇంటికి వచ్చిన బాబాయి ప్రియాంకను చూస్తూ, నువ్వు ఇంటిని వదిలి వెళ్ళినప్పటి నుంచేని నాన్నకు ఒంట్లో బాగా లేకుండా పోయింది, నీ ఆలోచనలతోనే మంచం పెట్టాడు, నిన్ను చూడాలని కలవరిస్తున్నాడు, అందువల్ల 10 రోజులు మాత్రం ఇంటికి రా, నిన్ను చూసైనా నాన్న కోలుకుంటాడు అని కంటనీరు పెట్టుకున్నాడు. అతని మాటలు ప్రియాంక మనసును కరిగించాయి. కానీ వారిదంతా నాటకమే అనుకున్న రిజ్వాన్, నాకు ఇదంతా సందేహంగా ఉంది, వారు మనల్ని వేరు చేయడానికి వేసుకున్న ప్లాన్లా అనిపిస్తోంది, అందువల్ల దయచేసి నువ్వు అక్కడికి వెళ్ళకు అని ప్రియాంకతో అన్నాడు.
ఒకవైపు భర్త మాట కరెక్టే అని అనిపిస్తోంది. ఇంకోవైపు తండ్రి ఆరోగ్యం బాగాలేదని తెలిసి ప్రియాంక తట్టుకోలేకపోయింది. చివరకు రిజ్వాన్ చెప్పిన మాటనే విన్నది. అందువల్ల నాన్నను కలవడం కుదరదు అని బాబాయికి చెప్పింది. కానీ ఆ బాబాయి నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి ప్రియాంకను చావు బతుకుల్లో ఉన్న తండ్రిని కూడా చూడకుండా రిజ్వాన్ గదిలో బంధించాడని ఫిర్యాదు చేశాడు. మళ్ళీ రిజ్వాన్ ప్రియాంకను స్టేషన్కు పిలిచిన పోలీసులు విచారించసాగారు. ఇంతసేపు ఇంటికి వచ్చి బాబాయి ప్రియాంకను కన్విన్స్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ అతని పాచికలు పారలేదు. ఇప్పుడు స్టేషన్లో రిజ్వాన్కు నచ్చ చెప్పడానికి పోలీసులు ప్రయత్నించారు. ప్రియాంకను తన తండ్రి వద్దకు వెళ్లకుండా ఎందుకు ఆపుతున్నావు? వాళ్ళేమైనా పర్మనెంట్గా అక్కడే ఉంచుకుంటామని చెప్పారా? లేదు కదా. ఓ 10 రోజుల పాటు ఒక ఆడబిడ్డ తన పుట్టింటికి వెళ్ళకూడదా? నువ్వు పుట్టింటికి వెళ్లకుండా చేసి ఏం సాధిస్తావని రిజ్వాన్ను పోలీసులు అడిగారు. ఇంకోవైపు ప్రియాంక కూడా తండ్రిని చూడాలని అనుకుంటోంది. ఏం చేయాలా అని అతడు బాగా ఆలోచించాడు. అతని దగ్గరకు వచ్చిన ప్రియాంక, నువ్వు కంగారు పడకు, నేను ఇప్పుడు వెళ్ళి మళ్ళీ వస్తాను. నేను నీతో కలిసి ఉండాలని అనుకున్నంత వరకు మనల్ని ఎవరూ విడదీయలేరు. కాబట్టి నువ్వు టెన్షన్ పడకు అని అంది. ఆమె మాటలతో బాగా ఆలోచించిన రిజ్వాన్ వారం రోజుల పాటు పుట్టింటికి పంపించడానికి ఒప్పుకున్నాడు. ఇప్పుడు ప్రియాంకను పంపితే వారం రోజుల తర్వాత తిరిగి పంపించాలని పోలీస్ స్టేషన్లో అగ్రిమెంట్ రాశారు. దానిపై ప్రియాంక బాబాయి, మామ సంతకాలు కూడా చేశారు. కానీ ఇదే రిజ్వాన్ చేసిన పెద్ద పొరపాటు. వారం రోజుల తర్వాత అతడు భయపడినట్లే జరిగింది. 8వ రోజు ప్రియాంకను తిరిగి తన ఇంటికి తీసుకువెళ్ళడానికి రిజ్వాన్ అక్కడికి వెళ్ళాడు. కానీ అక్కడ ప్రియాంక తండ్రి, తల్లి, మామలు, బాబాయిలు అతనితో ప్రియాంక రాదని చెప్పారు. నీతో మాట్లాడడానికి కూడా ఆమె ఇష్టపడట్లేదు, నేను తప్పు చేశానని చెబుతోంది. అందువల్ల ఇంకోసారి ఆమెను కలవడానికి ఈ ఇంటి చుట్టుపక్కలకి రావద్దని మెడపట్టుకుని బయటకు గెంటేశారు. వారి మాటలు రిజ్వాన్ గుండెల్లో ఈటెల్లా గుచ్చుకున్నాయి. చాలా బాధతో నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్ళి జరిగిందంతా చెప్పాడు. తన భార్య ప్రియాంకను ఇంట్లో బంధించారని, తనను కలవకుండా అడ్డుకున్నారని కంప్లైంట్ చేశాడు. కానీ ఈ ప్లాన్లో పోలీసులు కూడా భాగస్వాములే కాబట్టి సైలెంట్గా ఉండిపోయారు. అతని కంప్లైంట్పై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ సంఘటనతో కోపగించుకున్న రిజ్వాన్, అతని బంధువులు కలకత్తాలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ ముందు నిలబడి ఆందోళన చేశారు. అప్పుడు పోలీస్ కమిషనర్ ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పాడంటే, ప్రియాంక పుట్టింట్లోనే ఉండాలి, అదే న్యాయం అని అన్నాడు. అతని మాటలు విని రిజ్వాన్, అతని బంధువులు ఆశ్చర్యపోయారు. ఒక బాధ్యత కలిగిన పోలీస్ ఆఫీసర్ ఇంత బాహటంగా పక్షపాతం చూపిస్తున్నాడేంటి అని అనుకున్నారు. ఇలాంటి టైంలోనే సెప్టెంబర్ 18వ తేదీ గుర్తు తెలియని నెంబర్ నుంచి రిజ్వాన్కు ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ మాట్లాడిన తర్వాతే అతని బాధ కొంచెం తగ్గింది. ఎందుకంటే ఆ ఫోన్లో మాట్లాడిన వ్యక్తి ఎవరో కాదు, తన భార్య ప్రియాంక. నా తల్లిదండ్రులు నన్ను ఇంట్లో లాక్ చేశారు, ఫోన్ కూడా లాక్కున్నారు. నన్ను కలవడానికి నా ఫ్రెండ్ వచ్చింది. ఇప్పుడు నా ఫ్రెండ్ ఫోన్ ద్వారానే నీకు కాల్ చేస్తున్నాను అని చెప్పింది. నేను ఏనాటికైనా తప్పనిసరిగా నీ దగ్గరికే వస్తాను, దయచేసి నన్ను మాత్రం తప్పుగా అనుకోకు, నన్ను మర్చిపోకు అని ఏడ్చింది. అది విన్న రిజ్వాన్, ధైర్యంగా ఉండు, నేను ఎన్ని సంవత్సరాలైనా నీకోసం వేచి చూస్తా అని చెప్పాడు. కానీ అలా చెప్పిన 3 రోజులకే పశ్చిమ బెంగాల్లోని ముస్లింలు కోపంతో రగిలిపోయే సంఘటన జరిగింది. ఆ సంఘటన రాష్ట్రం మొత్తాన్ని కుదిపేసింది. సెప్టెంబర్ 21, 2007వ తేదీన కలకత్తాలోని పతిపూర్ అనే ఏరియాలో రైల్వే ట్రాక్ పక్కన డెడ్ బాడీ కనిపించింది. మధ్యాహ్నం 3 గంటల సమయంలో డెడ్ బాడీ కనిపించినట్లు రైల్వే పోలీసులకు సమాచారం వచ్చింది. పావు గంటలోనే అక్కడికి వెళ్లిన రైల్వే ఎస్ఐ డెడ్ బాడీని చూశాడు. ఆ ఎస్ఐ పేరు ఆరిందం మన్నా. డెడ్ బాడీని అటు ఇటు తిప్పి చూశాడు. 30 ఏళ్ల యువకుని శరీరంపై పెద్ద గాయాలు లేవు, కానీ తల వెనుక వైపు రాడ్ లాంటి ఆబ్జెక్ట్తో బలంగా కొట్టడం వల్లే చనిపోయినట్లు అతనికి అనిపించింది. ఆ గాయం వల్ల పక్కాగా ఇది హత్య అని అతనికి అనిపించింది. డెడ్ బాడీ ప్యాంటులో ఉన్న పర్సు తీసి చెక్ చేసినప్పుడు అక్కడ చనిపోయి పడి ఉన్నది వేరెవరో కాదు, రిజ్వానే అని తెలిసింది. రిజ్వాన్ చనిపోయాడని తెలిసి అతని తల్లి, తమ్ముడు, బంధువులు బిగ్గరగా ఏడ్చారు. వారు గుండెలు పగిలేలా ఏడుస్తుంటే అక్కడ ఉన్న వారంతా కన్నీరు పెట్టుకున్నారు. ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్న కొడుకు నిండు 100 ఏళ్లు ఆమెతో కలిసి ఉంటాడని అనుకుంటే ఇలా అర్ధాంతరంగా చనిపోయాడే అని గుండెలు బాదుకున్నారు. వెంటనే అక్కడికి వచ్చిన లోకల్ పోలీసులు డెడ్ బాడీని అటాప్సీకి పంపించారు.
గట్టి వస్తువు బలంగా తాకడం వల్లే రిజ్వాన్ చనిపోయినట్లు రిపోర్టు వచ్చింది. ఆ గాయం ట్రైన్ ఢీ కొట్టడం వల్ల ఏర్పడిన గాయమే అని వైద్యులు రిపోర్టులో రాశారు. కానీ అటాప్సీ రిపోర్టు రావడానికి ముందే పోలీస్ కమిషనర్ ప్రెస్ మీట్ పెట్టి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ప్రియాంక తిరిగి రాకపోవడంతో రిజ్వాన్ చాలా బాధపడ్డాడు. ఆ శోకంలోనే అతడు రైలు ముందు నిలబడి ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పాడు. ఇదంతా విని వెస్ట్ బెంగాల్లోని ముస్లింలు కోపోద్రిక్తులయ్యారు. అంతేకాదు రిజ్వాన్ చదివిన సెయింట్ జేవియర్ కాలేజీకి చెందిన విద్యార్థులు కూడా ఆందోళనలు చేశారు. ప్రజాగ్రహం సముద్రపు అలలుగా పొంగి కలకత్తా వీధుల్లోకి వచ్చింది. రిజ్వాన్ ఆత్మహత్య చేసుకోలేదు, అతన్ని హత్య చేశారు అని గొంతెత్తారు. అతని చావుకు కారణం ప్రియాంక కుటుంబమే. వారిని మొదట అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాదు ఈ కేసులో వారికి సపోర్ట్ చేసిన పోలీస్ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్ నుంచి లోకల్ పోలీసుల వరకు అందరినీ అరెస్ట్ చేయాలని కదం తొక్కారు. ఆందోళనలు చేసే వారికి సపోర్ట్గా రైల్వే పోలీస్ ఎస్ఐ ఆరిందం మన్నా నిలిచాడు. రిజ్వాన్ మరణం హత్య అని ఎలాంటి భయం లేకుండా మీడియా ముందుకు వచ్చి చెప్పాడు. అతడు రైల్వే డిపార్ట్మెంట్లో చాలా ఏళ్లుగా పనిచేస్తున్నాడు. అతడు ఇప్పటి వరకు రైల్వే ట్రాక్లపై ఎన్నో డెడ్ బాడీలను చూశాడు. ఎవరు ఎలా చనిపోయారనేది అతనికి ఈజీగానే తెలుసు. రైలు ఢీకొని చనిపోతే శరీరం చాలా డ్యామేజ్ అవుతుంది. కానీ రిజ్వాన్ శరీరానికి అలా ఏమీ కాలేదు. అతడు వేసుకున్న డ్రెస్ కూడా చెదిరిపోలేదు. ఎవరో హత్య చేసి రైల్వే ట్రాక్పై పడేసినట్లు మన్నాకు అనిపించింది. ఆయన చెప్పిన మాటలు ఆందోళనకారులకు మద్దతుగా ఉన్నాయి. అప్పట్లో పశ్చిమ బెంగాల్ ప్రతిపక్ష పార్టీ నేత మమతా బెనర్జీ రిజ్వాన్ కుటుంబానికి ఆమె మద్దతిచ్చారు. కేసులోకి రాజకీయం కూడా చొచ్చుకు రావడంతో ఇదంతా గమనించిన అప్పటి వెస్ట్ బెంగాల్ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య చర్యలకు ఉపక్రమించారు. ఈ కేసులో సపోర్ట్ చేసిన కలకత్తా పోలీస్ కమిషనర్ నుంచి లోకల్ పోలీసుల వరకు అందరినీ ట్రాన్స్ఫర్ చేయాలని ఆదేశించారు. ఇది సరిపోదు, ప్రియాంక ఫ్యామిలీని అరెస్ట్ చేయాలి, వారికి వంతపాడిన పోలీసులను కూడా కటకటాలకు పంపించాలని జనం డిమాండ్ చేశారు. కానీ ఎలాంటి చర్యలు లేకపోవడంతో ఒకానొక సమయంలో తమ ఆగ్రహాన్ని వేరే విధంగా చూపించారు. అకస్మాత్తుగా పోలీసులపై రాళ్లతో దాడి చేశారు. అందువల్ల పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. జనం కూడా కోపోద్రిక్తులయ్యారు. 4 పోలీసు వాహనాలను ధ్వంసం చేశారు. 6 బస్సులకు నిప్పు పెట్టారు. కలకత్తా మొత్తం యుద్ధ భూమిగా మారిపోయింది. పలు సెంటర్లలో టైర్లు కాలుతున్న వాసన గుప్పుమంది. కానీ ఈ ఆందోళనల్లో ప్రాణ నష్టం మాత్రం జరగకుండా పోలీసులు కంట్రోల్ చేశారు. వారు అనుకున్న దానికంటే ఈ విషయం పెద్దది కావడంతో ప్రియాంక తండ్రిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాతే ఈ కేసు దర్యాప్తు సిబిఐకి మారింది. ఇన్నాళ్ళు మేం చేసిన పోరాటం ఫలించింది, సిబిఐ విచారణ చేసి అన్ని వాస్తవాలు బయటకు తీసుకొస్తుందని జనం అనుకున్నారు. కానీ జూన్ 2008లో ప్రియాంక తండ్రి జామీన్లో బయటకు వచ్చాడు. అంతేకాదు మరుసటి నెలే సిబిఐ షాకింగ్ రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్లో ఏముందంటే రిజ్వాన్ను ఎవరూ చంపలేదు, ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడని రిపోర్టును కోర్టులో సబ్మిట్ చేశారు. ఈ రిపోర్టు జనాన్ని షాక్ అయ్యేలా చేసింది. సిబిఐ ఏం చెప్పిందంటే సెప్టెంబర్ 21వ తేదీ మధ్యాహ్నం సమయంలో రిజ్వాన్ మొబైల్ ఫోన్ నుంచి ప్రియాంక పేరెంట్స్ ఫోన్లకు ఒక మెసేజ్ వెళ్ళింది. మీరు ప్రియాంకను పంపలేదు కాబట్టి నేను ఆత్మహత్య చేసుకుంటున్నా అని అందులో ఉంది. ఆ మెసేజ్ పంపిన 30 నిమిషాల తర్వాత అతడు చనిపోయినట్లు అటాప్సీ రిపోర్టు చెబుతోంది. దాన్ని బట్టి చూస్తే ఇది హత్య కాదు, మెసేజ్ పంపిన రిజ్వాన్ ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడని కోర్టులో సిబిఐ చెప్పింది. మధ్యాహ్నం 2 నుంచి 2:15 మధ్య మెసేజ్ పంపాడు. మరుసటి అరగంటలో రైలు కింద పడి చనిపోయినట్లుగా చెబుతున్నారు. అందువల్ల అక్టోబర్ 2008లో సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ప్రియాంక తండ్రి, ఆమె మామ, బాబాయ్ పై కేసును హైకోర్టు విచారించొద్దని తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుతో రిజ్వాన్ కుటుంబం ఆశ్చర్యపోయింది. రిజ్వాన్ కుటుంబం, అతని బంధువులు, అతని మతానికి చెందిన జనం షాక్ అయ్యారు. ఇది హత్య కాదు అని చెబుతున్న సిబిఐ ఈ విధంగా ఎందుకు ఆలోచించలేదని కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు. రిజ్వాన్ను చంపిన వారే అతని ఫోన్ తీసుకుని తాను ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు ప్రియాంక అమ్మ నాన్నలకు మెసేజ్ పంపి ఉండొచ్చు కదా అని వాదించారు. ఇలాంటి సమయంలో వారి అనుమానాలకు బలం చేకూర్చేలా 2 విషయాలు జరిగాయి. రిజ్వాన్ ఎవరినైతే తన ప్రాణంగా భావించాడో అతని భార్య ప్రియాంక ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. రిజ్వాన్ మరణంలో మా ఫ్యామిలీ పాత్ర లేదు, రిజ్వాన్ ఆత్మహత్య చేసుకుని ఉంటాడని ప్రియాంక చెప్పింది. ఆ మాటలు విని రిజ్వాన్ కుటుంబం ఆశ్చర్యపోయింది. ఇది భరించలేని ద్రోహంగా వారు భావించారు. మరో సంఘటన ఏంటంటే
రిజ్వాన్ది హత్య అని గట్టిగా చెబుతున్న రైల్వే ఎస్ఐ ఆరిందం మన్నా అనుమానాస్పదంగా చనిపోయాడు. ఫిబ్రవరి 11, 2009వ తేదీన కలకత్తాలోని పతిపూర్లోని రైల్వే ట్రాక్ పై మన్నా డెడ్ బాడీ కనిపించింది. అతడు చాలా దారుణంగా చనిపోయాడు. అతని ముఖంపై నరికిన గుర్తులు ఉన్నాయి. ఒక కన్ను బయటకు వచ్చింది. ఛాతీ, భుజాలు, కాళ్ళు అని శరీరమంతా హింసించిన గుర్తులు ఉన్నాయి. ఎస్ఐ అరిందం మన్నా డెడ్ బాడీని పోస్ట్ మార్టం చేసిన డాక్టర్లు అతనిపై తీవ్రమైన దాడి జరిగిందని రిపోర్ట్ ఇచ్చారు. కానీ అప్పుడు కూడా మన్నా హత్య కేసులో ఎవరిని పోలీసులు అరెస్ట్ చేయలేదు. రిజ్వాన్ కేసులో ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోలేదని జనం ఆగ్రహం చెందారు. నిజాన్ని నిర్భయంగా చెప్పిన రైల్వే ఎస్ఐ ఆరిందం మన్నాను అన్యాయంగా పొట్టన పెట్టుకున్న వారికి వంత పాడారని ప్రజలు చర్చించుకున్నారు. ఈ ప్రభావం 2011లో వెస్ట్ బెంగాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలపై పడింది. కమ్యూనిస్టులకు కంచుకోటగా ఉన్న వెస్ట్ బెంగాల్లో ప్రజాగ్రహం స్పష్టంగా కనిపించింది. అప్పటి వరకు ముస్లింలలో 30% మంది కమ్యూనిస్టు పార్టీకి ఓటు వేస్తుండేవారు. కానీ రిజ్వాన్ కేసులో కమ్యూనిస్టు ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోలేదని, ఓట్లు వేయలేదని చెప్పబడుతోంది. అందువల్ల సుమారు 34 సంవత్సరాల పాటు పాలించిన కమ్యూనిస్టు పార్టీ ఓటమి పాలైంది. అధికారం చేతులు మారినప్పటికీ ఈ కేసులో ఇంకా న్యాయం అందలేదు. ఇప్పటి వరకు రిజ్వాన్, ఎస్ఐ అరిందం మన్నా హత్యలపై కోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వలేదు. సైలెంట్ గా ఉన్న రిజ్వాన్ ను ప్రేమ పేరుతో ముగ్గులోకి దింపింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న కొడుకు ఆమెతో కలకాలం సంతోషంగా ఉంటాడని అనుకున్న తల్లిదండ్రులకు కడుపు కోతే మిగిలింది. ఈ కేసుపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్ లో రాయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.